జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, నీ భర్త చెప్పుడు మాటలు వింటున్నారు. అలానే మిమ్మల్ని విడగొట్టాలని కొంతమంది ఎదురు చూస్తున్నారు. ఇది నీకోసమే ఈ దుర్గమ్మ చెబుతున్న వాకు. హెచ్చరిస్తూ చెబుతున్నాను, ఆఖరి వరకు విను. నీకు బాగా తెలిసిన వాళ్లే నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు. మీ మధ్య గొడవలు పెడుతూ ఉన్నారు. తెలుసుకొని జాగ్రత్త పడకపోతే నువ్వు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ దుర్గమ్మపై నీకు నమ్మకం ఉంది కదా, మరిది నీకెందుకు దిగులు, ఎందుకు కంగారు చెప్పు. ఆఖరి వరకు అమ్మ మాట విని అర్థం చేసుకో. ఎవరు ఎలాంటి వాడు అనేది తెలుసుకోలేకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతావు. నువ్వు నీ భర్త ఎన్నో కలహాలతో ఉన్నారు కదా, మీ జీవితాన్ని కొందరు విడగొట్టాలని చూస్తూ ఉన్నారు. భయపడకు, బాధపడకు. మీ ఇద్దరికి గొడవలు జరుగుతూనే ఉన్నాయి కదా, ఆ సమస్యకు మాత్రం పరిష్కారం దొరకడం లేదు కదా. అందుకే ఈ సందేశం. నీకు నీ భర్త వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు, నాకు తెలుసు. అలానే ఎన్నో వేదనలు అనుభవిస్తున్నావు, ఎన్నో సమస్యలతో ఉన్నావు కూడా. అన్నీ దుర్గమ్మ చూస్తూ ఉన్నాను. చూసి ఊరుకోలేదులే. నీ మనసులో చెప్పుకోలేని బాధ ఉంది కదమ్మా, ఆ విషయం నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఎంతో నరకాన్ని అనుభవిస్తున్నావు. నీకు వచ్చిన కష్టం పగవాళ్ళకు కూడా రాకూడదు అని నువ్వే కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావు అనుకుంటున్నావు కదా. నీలో నువ్వే చాలా వేదన్ని అనుభవిస్తున్నావు. నీకు వచ్చిన కష్టాన్ని నీ తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేకపోతున్నావు. అవునా? మళ్ళీ వాళ్ళెక్కడ నీకోసం బాధపడతారో, భయపడతారో, ఏడుస్తారో అని చెప్పి నువ్వు నీలో నువ్వే భయపడుతున్నావు. నువ్వు నరకాన్ని చూస్తున్నావు. అది ఈ తల్లిగా నేను గమనిస్తూనే ఉన్నాను. నీకు కూడా అతి త్వరలో మంచి రోజులు వస్తాయి. మీ ఇద్దరి మధ్య ఉన్న కలహాలు తీరిపోతాయి. అలానే మీకున్న సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుంది. అప్పటి వరకు కాస్త సహనంగా ఓపికతో ఉండు చాలు. మీ ఇద్దరి మధ్య జరిగే కొన్ని గొడవలకు ముగింపు రాబోతుంది. అన్నీ కూడా తీరిపోబోతున్నాయి. ఇక మళ్ళీ ఆ సమస్య పెద్దదవుతుంది కదా, మళ్ళీ ఏదో కొత్త సమస్య వస్తుంది. ఇలా రోజు గొడవ. ఇది ఎందుకో తెలుసా? కొంతమందికి మీరిద్దరూ బాగుండడం అసలు నచ్చడం లేదు. సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నారు. వాళ్ళు మీతో మంచిగానే మాట్లాడుతున్నారు, కానీ మీ కుటుంబం సంతోషంగా ఉంటే అది చూసి తట్టుకోలేక ఓర్వలేకపోతూ ఉన్నారు. నీ సమస్య తీరి ప్రశాంతంగా ఉన్నావు అన్న సమయానికే మరో కొత్త సమస్యను సృష్టిస్తూ ఉన్నారు. నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు. వాళ్ళ వల్ల నువ్వు చాలా బాధపడుతున్నావు, కన్నీరు కూడా పెట్టుకుంటున్నావు. ఈరోజు నిన్ను వాళ్ళు బాధ పెట్టి వాళ్ళు సంతోషంగా ఉన్నా సరే, రేపనే రోజున కాలం వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష అనేది వేస్తుంది. ఎవరు వాళ్ళని వదిలిపెట్టినా సరే నువ్వు మాత్రం వదిలిపెట్టకు. ఈ దుర్గమ్మ కూడా వదలదు. వాళ్ళకి ఖచ్చితంగా శిక్షను వేసే తీరుతానులే. నిశ్చింతగా ఉండు. ఈరోజు నిన్ను ఎంతగా బాధ పెట్టారో తర్వాత వాళ్ళు మరింత రెట్టింపు బాధపడతారు. అవును తల్లి, నేను చెప్పేది నిజమే. ఈ దుర్గమ్మ నేను నీకు మాటిస్తున్నాను కదా, భయపడకు. నీ జీవితంలో జరిగే కలహాలు, గొడవలు అన్నీ కూడా ఇక సర్దుకుంటాయి. నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. కాకపోతే దానికి కాస్త సమయం పడుతుంది, అంతే. అప్పటి వరకు నువ్వు ఈ దుర్గమ్మ మీద పూర్తి నమ్మకంతో సహనంగా ఉండు చాలు. ఈ దుర్గమ్మని ఎన్నిసార్లైనా స్మరిస్తావో నీ యొక్క తలరాత, నీ అదృష్టం అనేది అన్నిసార్లు మారుతూ ఉంటుంది. అందుకే ఎప్పుడూ కూడా ఈ దుర్గమ్మని స్మరిస్తూనే ఉండు. నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. నీకొక విషయం చెబుతున్నాను, ఆఖరి వరకు జాగ్రత్తగా విను, శ్రద్ధగా గుర్తుపెట్టుకో. ఇలా చూడు, నీ భర్త ఇప్పుడు చెప్పుడు మాటలకు గురవుతున్నారు. చాలామంది నీ భర్తను మార్చాలని సకలిదాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. నీ నుండి నీ భర్తను శాశ్వతంగా వేరు చేయాలని కుట్రలు పన్నుతూ ఉన్నారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలానే ఎలా అయినా సరే మీ ఇద్దరి మధ్య కలహాలు సృష్టిస్తున్నారు. మీరు విడిపోవడమే వాళ్ళు వాళ్ళ లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. అవును, వాళ్ళకి తెలియంది ఏంటి అంటే, ఈ దుర్గమ్మ ఎప్పటికీ కూడా మీతో ఉందని తెలియడం లేదు. వాళ్ళని విడిచిపెట్టను. వాళ్ళ పతనాన్ని నేను చూస్తాను. నువ్వు వాళ్ళని విడిచిపెట్టిన ఈ దుర్గమ్మ మాత్రం వాళ్ళ పతనాన్నే కోరుకుంటాను. ఇప్పుడు నీకు అర్థమైందా మీ ఇద్దరి మధ్య కలహాలు ఎందుకు వస్తున్నాయో? వేరే వాళ్ళు సృష్టిస్తున్నారు. సమస్య తీరింది అనేసరికి వాళ్ళు ఇంకా పెద్దది చేస్తున్నారు. మరిన్ని గొడవలు పెట్టాలని చూస్తున్నారు.
నీ ఇంట్లో వాళ్ళు కూడా అలానే ఉన్నారు. మీ ఇంట్లో వాళ్ళకి కూడా మీరు కలిసి ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు. మీరు సంతోషంగా ఉండడం ఇష్టం లేదు. మీ ఇంట్లో వాళ్ళే సంసారాన్ని తీసుకెళ్ళి బయట పెడుతున్నారు. నిన్ను వాళ్ళు ఇంతగా ఏడ్పిస్తున్నారు కదా. కానీ తప్పకుండా ఏదో ఒకరోజు వాళ్ళకి ఈ దుర్గమ్మ శిక్ష ఖచ్చితంగా వేస్తాను. నువ్వేం కంగారు పడకు, భయపడకు. ఈరోజు సమస్య వచ్చినా సరే ఆ సమస్య తప్పకుండా తీరిపోతుంది. కానీ నీ భర్త ముందు నీ ఇంట్లో వాళ్ళు మంచిగా నటిస్తున్నారమ్మా. నీ భర్త ఏమో వాళ్లే మంచివాళ్ళు అన్నట్టు నమ్మేస్తున్నారు. కానీ తనకి తెలియని విషయం ఏంటి అంటే, వాళ్ళు పైకి మంచిగా నవ్వుతూ మాట్లాడుతూ నీ చెడు కోరుతున్నారు. మిమ్మల్ని విడగొట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. మీ ఎదుగుదలను వాళ్ళు సహించడం లేదు. అది నీ భర్తకు తెలియడం లేదు. అమాయకంగా ఉన్నాడు. అది తెలియక నువ్వే చెడ్డదానివని అంటున్నాడు, నిందిస్తున్నాడు. సరేలే, ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది. అప్పుడు ఈ నిజం తెలుసుకుంటాడు. నీ భర్తకు ఏదో ఒకరోజు అన్నీ కళ్ళు తెరిపించేలా చేస్తాను. ఆ రోజు కోసం నువ్వు ఎదురుచూడు. ఎదుటి వాళ్ళ బండారం అనేది బయటపడుతుంది. అప్పుడు నువ్వు చాలా సంతోషంగా ఉంటావు. ఈ దుర్గమ్మ మాటిస్తున్నాను కదా, ఇచ్చిన మాటని ఎప్పటికీ కూడా ఈ దుర్గమ్మ వెనక్కి తీసుకోదు. ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుతుంది, నేను తీరుస్తాను. నీ భర్త నీ మంచి మనసును అర్థం చేసుకుంటారు. మీ ఇద్దరి మధ్య అస్సలు కలహాలు ఉండవు. త్వరలోనే సమస్యలన్నీ తొలగిపోతాయి. తర్వాత మీరు ఈ దుర్గమ్మ మీద నమ్మకాన్ని ఇంకా పెంచుకుంటారు. నా దర్శనానికి వస్తారు. అన్నీ నేను చూసుకుంటాను. అప్పటి వరకు నీ సమస్యలన్నీ కూడా నా చేతుల్లోనే ఉంటాయి. అతి త్వరలో సమస్యలకి పరిష్కారం చూపుతాను. ముందు ముందు నువ్వు చాలా ఆనందంగా సంతోషంగా ఉండబోతున్నావు. అందరి కోసం నీ భర్త తెలుసుకునేలాగా నేను చేస్తాను. నీకు మాటిస్తున్నాను. ఈ దుర్గమ్మ మాట ఇచ్చిందంటే తప్పదని తెలుసు కదా. కాదంటే వాళ్ళు ఎందుకు మిమ్మల్ని విడగొట్టాలనుకుంటున్నారంటే, మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉంటే మీ జీవితం ముందుకు వెళ్తుంది. మీరు బాగుపడిపోతున్నారు. మీకు ఎలాంటి నష్టపరిహారము ఉండదు కదా. మీరు అంతా సంతోషంగానే ఉంటారు. మీ ఎదుగుదల బాగుంటుంది. ఇక మీ ఎదుగుదలను చూసే వాళ్ళు ఓర్వలేక మిమ్మల్ని ఇప్పటి నుండే విడగొడదాము అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. కానీ దుర్గమ్మ ఉండగా అలాంటివి ఏదీ జరగదు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండమ్మా. అన్నీ నేనే చూసుకుంటాను. నీకు ఎలాంటి ఆపద రానివ్వను. అసలిప్పుడు మనుషులు ఎలా ఉంటున్నారనేది నువ్వు తెలుసుకో. నీ ఇంట్లో వాళ్లే నీపై చెడు ప్రయోగాలు చేస్తున్నారు. నీపై చెడు ఆలోచనలు చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు. నీకోసం నీ భర్తకు చెడుగా చెప్తున్నారు. నీ మీద ఉన్న ప్రేమ పోయేలాగా చేస్తున్నారు. మిమ్మల్ని శాశ్వతంగా విడగొట్టడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు కలిసి ఉండడం అసలు ఏమాత్రం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. మీ కుటుంబ నాశనాన్ని కోరుకుంటున్నారు. అందుకే పతనాన్ని పట్టారు. కానీ ఈ దుర్గమ్మ నీకు ఎదుగుదలనే ఇస్తుందే తప్ప ఎప్పటికీ కిందకి దిగజారనివ్వను. నువ్వు నమ్మిన నీ దుర్గమ్మ నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టదు. నీ అడుగడుగున ఈ దుర్గమ్మ నీ వెనకాలే ఉండి నడిపిస్తాను. ఏం జరిగినా సరే అంతా నీ మంచి కోసమే. నిశ్చింతగా ఉండు. ఈ దుర్గమ్మ మీద నమ్మకంతో ఉండు. నీ భర్త కళ్ళు త్వరలోనే నేను తెరిపిస్తాను. నిన్ను చాలా మంచిగా చూసుకునేలా చేస్తాను. మీరు సంతోషంగా ఉంటారు. మీ కుటుంబం కూడా చాలా ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. అప్పుడు ఈ దుర్గమ్మ నీకు ఖచ్చితంగా గుర్తొస్తాను. అమ్మా దుర్గమ్మ, నువ్వు నాకు ఆ రోజు మాట ఇచ్చావు కదా, ఈరోజు నువ్వు ఈ మాటని నిలబెట్టుకున్నావు, తీర్చావు అని. ఇప్పుడు నేను ఎంతో సంతోషంగా ఉన్నానని చెబుతావు. మనసుకు ప్రశాంతత లేని వాళ్ళు ఆందోళన చెందుతారు. అలానే చెదిరిన మనసు నాపై దృష్టి అనేది పెట్టలేకపోతుంది. అవునా? ఇలా చూడు బిడ్డ, ప్రతిసారి సమస్యల గురించి ఆలోచించడం మానేసి ప్రతిదీ కూడా ఈ దుర్గమ్మకి అప్పగించు చాలు. మీ సమస్యకు నేను పరిష్కారం చెబుతాను. తప్పకుండా నీ సమస్యకు పరిష్కారం అనేది ఈ దుర్గమ్మ నేను చెబుతాను కదా. నువ్వు సంతోషంగా ఉంటావు. ఇదిగో ఇప్పుడు ఎలా అయితే ఈ దుర్గమ్మ మీద నమ్మకంతో ఉంటావో మరింత నమ్మకాన్ని పెంచేలా చేస్తాను. నీ జీవితంలో, నీ విషయంలో నీకు జరిగే సంఘటనలో అంతా మంచే జరుగుతుంది. ఈ దుర్గమ్మ నీకు తోడుగా అండగా ఉండగా భయమెందుకు? నువ్వు వేసే ప్రతి అడుగులో నేను తోడుంటాను. విజయాన్ని రప్పిస్తాను. సదా నన్ను ప్రేమతో తలుచుకుంటూ ఉండు చాలు. జీవితాన్ని నేను మారుస్తాను. నీకు ఎక్కడా లేని ఆనందం లభిస్తుంది.
అలానే నీకు ఎలాంటి కలహాలు ఉండవు, భయం అస్సలికే ఉండదు. ఎవరైతే నీ పతనం కోరుతున్నారో, నిన్ను విడగొట్టాలనుకుంటున్నారో, నీ భర్త నుండి దూరం చేయాలని అనుకుంటున్నారో వాళ్ళని కాలం శిక్షిస్తుంది. ఈ దుర్గమ్మ మాత్రం అస్సలు వదిలిపెట్టను. వాళ్ళకి కూడా అలా జరిగితేనే ఏదో ఒక రోజు నిన్ను ఏడ్పించినందుకు వాళ్ళకి తెలిసొస్తుంది, తప్పు తెలుసుకుంటారు. నువ్వు ఆ రోజు ఎంత బాధపడ్డావో, అందుకే మేము కూడా ఈరోజు ఇంత బాధతో ఉన్నాము అని వాళ్ళు తెలుసుకొని బాధపడతారు, ఏడుస్తారు కూడా. నువ్వు నీ భర్త కోసం ఎలాంటి టెన్షన్ పడకు, ఆలోచించకు, ఎలాంటిది అనవసర నిర్ణయం తీసుకోకు. తొందరపడి నువ్వు ఏది చేసినా ఆలోచించి శ్రద్ధగా ఉండు. అదే విషయంపై పదే పదే ఆలోచించు. 10 సార్లు ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకో. నువ్వు ఆలోచన లేకుండా తీసుకున్న నిర్ణయం నీ జీవితం మీద చాలా చెడు అవుతుంది అని తెలుసుకో. నీకు అంతా మంచే జరగాలి అంటే నువ్వు చాలా శ్రద్ధగా ఉండాలి, మంచి మనసుతో ఉండాలి. ఎలాంటి చెడు ప్రయత్నాలు చేయకు. నువ్వు ఏది చేసినా సరే మంచి ఆలోచన చేయి, మంచి నిర్ణయాన్ని తీసుకో. ఈ దుర్గమ్మని నేను చూసుకుంటాను కదా, నీకు విజయం దానంతటా అదే వచ్చేస్తుంది. అతి త్వరలో నీ భర్తలో కూడా మార్పు అనేది రాబోతుంది. భయపడకు. నువ్వు ఎలాంటి బాధపడకు. ఈ దుర్గమ్మ నీకు తోడు ఉండగా నీ భర్తను మంచి దారికి నేను తీసుకొస్తాను. కొన్ని కారణాల వల్ల నీ భర్త చెడు దారిన పడుతున్నాడు. కొంతమంది మనుషుల వల్ల అలా ఉంటున్నాడే తప్ప నీ భర్త తప్పేం లేదు. చెప్పుడు మాటలకు గురయ్యాడు. ఎంతోమంది ఎన్నో విషయాలు చెప్తే నీ భర్త మారాడు. మార్పు వచ్చి నిన్ను దూరం పెట్టాడు. మీ మధ్య గొడవలు అవుతున్నాయి. కానీ అలా దూరం చేసిన ప్రతి వ్యక్తి ఈ దుర్గమ్మకి అన్నీ తెలుసు, చూస్తున్నాను కూడా. వాళ్ళకి ఏదో ఒక రకంగా ఈ దుర్గమ్మ శిక్ష వేసే తీరుతాను. నువ్వు ఇక సంతోషంగా ఉండే రోజులు తీసుకొచ్చేస్తున్నాను. ఈ గొడవలు, ఈ సమస్యలు రావడం వల్ల కూడా నీకు ఎవరు ఏంటి, ఎందుకు ఇలా ఉన్నారనేది నీకు తెలిసింది కదా. అంతా నీ మంచికి. అందుకే ఇంతవరకు నీ జీవితం వచ్చింది. ఇక ఈ దుర్గమ్మ నీ సమస్యను పరిష్కరించాలంటే పెద్ద విషయమేం కాదు. కానీ నీకు కూడా ఎవరు ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాలి. ఎవరు ఎలా ఉన్నారో తెలుసుకోవాలి కదా. నువ్వేం కంగారు పడకు. తప్పకుండా ఒకరోజు నీ భర్త ఎవరు ఎన్ని కుట్రలు చేస్తున్నారో అన్నీ తెలుసుకుంటారు. నీ భర్త ముందు మంచిగా నటిస్తూ ఎంతో ప్రేమను చూపిస్తున్నారు కదా. ఇక వాళ్ళ కోసం నీ భర్తకు తెలిసే రోజు వస్తుంది. ఏదో ఒక రోజు తెలుస్తుంది. అప్పుడు ఎవరు ఏంటి అనేది అర్థమవుతుంది. నీకున్న మంచి మనసుని అర్థం చేసుకుంటారు, అన్నీ తెలుసుకుంటారు. ఎందుకు ఇన్నాళ్ళు ఇంత ఇబ్బంది పెట్టాను అని తన్ని తానే బాధపడతాడు, పశ్చాత్తాపడతాడు. అప్పుడు నీ జీవితంలో మంచి రోజులు వస్తాయి. భార్యను గౌరవించడం, కాపాడుకోవడం భర్త యొక్క కర్తవ్యం. ఇక అది చాలా ముఖ్యమైన విషయం. భార్యను గౌరవంగా చూసుకోవాలి. అలానే అనుక్షణం కాపాడుతూ ఉండాలి. ప్రతి నిమిషం భార్య జీవితంలో ఏం జరుగుతుంది అనేది ఆలోచించాలి. ఖచ్చితంగా నీ భర్త ఇలానే నిన్ను కాపాడుకుంటూ ఉంటాడు. అలానే నిన్ను గౌరవిస్తారు. ఇక అతి త్వరలోనే మీ ఇద్దరి మధ్య కలహాలు తీరుతాయి. ఈ దుర్గమ్మే స్వయంగా వస్తుంది. మీ ఇద్దరి గొడవల మధ్య పరిష్కారం అనేది తీసుకొస్తాను. తప్పకుండా ఇక మీరిద్దరూ కలిసి ఈ దుర్గమ్మకు మొక్కు చెల్లిస్తారు. దర్శనం కోసం నా దగ్గరకు వస్తారు. రేపు అనే రోజున ఈ దుర్గమ్మ నీకు శుభవార్త పంపుతాను. ఇక దేనికోసం నువ్వు ఇంతకాలం ఎదురు చూశావో ఇక అది నీకు జరిగే సమయం వచ్చేసింది. భయపడకు. ఇక నువ్వు మాత్రం ఎందుకు ఇప్పుడు ఎలాంటి దిగులు పడకు. ఈ దుర్గమ్మ నేను నీకు తోడున్నాను కదా. ఏం జరిగినా సరే అంతా నీ మంచి కోసమేనే అనుకో. నీకు ఏదైనా బాధ వస్తే ఈ దుర్గమ్మని తలుచుకో, ప్రత్యక్షమవుతాను. ఈ దుర్గమ్మని నీ మనసులో ఉన్నంత వరకు ఎలాంటి బాధ, భయం నీకు అవసరం లేదు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు, అన్నీ నేను చూసుకుంటాను అని ఈరోజు దుర్గమ్మ సందేశం అండి. సో విన్నారు కదండి, ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.